లైవ్ షోకి తిరిగి స్వాగతం. దగ్గుబాటి పురంధరేశ్వరి, కావూరు సాంబశివరావు, కన్నా లక్ష్మణ్. బీజేపీలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఏజెంట్లన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 43% మంది అవునని, 57% మంది కాదంటున్నారు. ఇక వరంగల్ ఎన్నిక వ్యవహారం మళ్ళీ తీవ్రమైనటువంటి క్రమేపీ మారుతోంది. సర్వే సత్యనారాయణ గారిని రంగంలో దించారు. సో ఈ పరిణామాలపై సర్వే సత్యనారాయణ గారితో పోటీ ఎలా ఉంటుంది ఏమిటి వేణుగోపాలాచారి గారు? అంటే పోటీ మామూలుగా సత్యనారాయణ గారు కానివ్వండి, తర్వాత ఇప్పుడు బీజేపీ టీడీపీ కానివ్వండి, పోటీ వాళ్ళు రాజకీయ పార్టీలుగా పోటీ చేయాలి. కానీ చాలా గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కూడా పడుతుంది రాజీ గారి ఇంట్లో జరిగిన. అంటే రాజా గారి ఎఫెక్ట్ కన్నా ముందే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గ్యాప్ ఉంటుంది. ఓకే, రాజా గారి సంఘటన దురదృష్టకరం. రాజకీయాలు అటువంటి ఎవరి ఫ్యామిలీ కావద్దు. అది ఎంతవరకు అవుతుంది ఏంది అది రాజకీయంగా చూసుకోవాలి తప్ప అది కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు వేరే పార్టీలు కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తారు అక్కడ. ఎందుకంటే కింది స్థాయి పైకి వచ్చిన కార్యకర్తలు. అందుకని బీజేపీ కిషన్ రెడ్డి గారు అంటున్నారు కేంద్ర మంత్రి పదవి ఇస్తాము మేము దేవయ్య గారు గెలిస్తే, కాబట్టి మీరు గెలిపించండి. ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయింది ఈ ఘటనతో, కాబట్టి మాకు ఎదురు లేదని అంటున్నారు. అంటే దత్తాత్రేయ గారికి ఎన్ని రోజులకు ఇచ్చారు గవర్నమెంట్ ఫామ్ అయినాక? ఫస్ట్ లిస్ట్లో ఉండి మోడీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత అందరం కూడా దత్తాత్రేయ గారు అందరూ థ్యాంక్స్ చెప్తే కూడా రాలేదు. అంటే ఓకే, రాజకీయంగా తప్పది, వాళ్ళకు గెలవాలి, సీటు గెలవాలని ఆతృతతోటి మేము గెలిచే క్యాండిడేట్కి ఇస్తామని చెప్పారు. గతంలో మన అక్కడ వరంగల్ ఉప ఎన్నికల్లో కూడా మేము ఖచ్చితంగా గెలిస్తే మీకు అవసరమైతే మేము నామినేట్ పోస్ట్ ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు రాజకీయ పార్టీగా తప్పదు, రాజకీయ పార్టీగా పోస్ట్ ఇస్తాం. ఉత్తితి పదవి ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కూడా తప్పది. అంటే అక్కడ కిషన్ రెడ్డి గారు చెప్పినా నమ్మొద్దు అంటారు. అంటే అనిల్ గారిని మాట్లాడండి. వరంగల్లో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సర్వే గారితో? ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో మాకు ఇబ్బంది అన్నారు, జానారెడ్డి గారేమో ప్రభావం లేదన్నారు. మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్లి సర్వే సత్యనారాయణ గారిని పెట్టారు, ఎట్లా ఉంటుంది? ఒకటండి దాని అంటే ఓవరాల్గా ఏంటిదంటే మేము నిన్న హై స్పిరిట్స్లో ఉండి నామినేషన్ వేస్తామని చెప్పి క్యాడర్ కానీ అందరూ ఉండే. ఒకసారి ఈ సంఘటన జరిగిన తర్వాత క్యాడర్ కూడా డిమోరలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఎలక్షన్ అనేది 21st రోజు కూడా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఒక 2-3 రోజుల తర్వాత పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభావం గురించి మాట్లాడడం నేను కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దురదృష్టకరమైన సంఘటన జరగాల్సింది కాదు. రాజయ్య గారి ఇంట్లో హత్యానారం పెట్టారట కదా, అదే అండి రాజయ్య గారి ఇంట్లో అలా జరగాల్సిన సంఘటన. నేను ఫ్యామిలీ మెంబర్ ఇచ్చిన పెట్టాలి, అది డెఫినెట్ గా దాన్ని ఎవరు కూడా సమర్థించారు. అక్కడ జరిగిన సంఘటన కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరు కూడా సమర్థించే పరిస్థితిలో ఎవరు లేరు. ఇక్కడ అది జరగకూడని సంఘటన. మనం ఏదైతే కంప్లైంట్ చేస్తే కూడా రాజీ గారికి అభ్యర్థిత్వం ఎట్లా ఇచ్చారు? కోడలు 3 రోజుల ముందు ఇట్లా ఉత్తరం రాస్తే నేను అదే అంటున్నాను, అది ఎంతవరకు ఆమె కంప్లైంట్ చేసిందా? నేను ఒకటే ఈ సంఘటన జరిగింది చాలా దురదృష్టకరం అని చెప్పేసి నేను ఇవాళ చాలా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బాధపడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడము, మరి ఆమె లేఖ రాసిందని చెప్పిండ్రు. మరి లేఖ ఎంతవరకు అంటే చిలకలు కూడా పోలీస్ స్టేషన్ లో ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. నాకు ఇబ్బంది కలుగుతున్నది, రాజయ్య గారు నన్ను సరిగా చూసుకోవట్లేదు, పెద్దవాళ్ళు కొడుకు నా భర్త సరిగా లేడు అన్న ఉద్దేశంతో ఆవిడ ప్రొటెస్ట్ చేశారు. ఆ రోజు పేపర్ లో కూడా వచ్చింది. వేరే ఇంటికి వెళ్తే అప్పుడు రాజయ్య గారు తాళాలు వేసుకున్న తర్వాత కూడా వారు నేనేదో చదువుతానమ్మా అని కూడా చెప్పారు. అది జరిగింది. అందుకుని పోలీసు వారి ఎఫ్ఐఆర్ లో జరిగింది. జరిగిన అందరికి తెలుసు. ఇక్కడ దాన్ని నేనేం డిస్ప్యూట్ చేయట్లేదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ భర్తతో విభేదాలను ఇవన్నీ కాబట్టి ఇవాళ ఆమె సూసైడ్ చేసుకోవడానికి అంటే రీజన్స్ అంటే భయంకరమైన అంటే ఆ స్టేజ్లోకి వెళ్ళిందంటే డెఫినెట్గా ఏదో జరిగి ఉంటుందని చెప్పేసి మేము కూడా భావిస్తున్నాము. చాలా దురదృష్టకరం, అంత ఘోరంగా జరగద్దు అని చెప్పేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటుంటాము. సరే, ఏదేమైనప్పటికీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వీళ్ళు జంపెట్టుదా ఇది వచ్చేస్తారు. సర్వే గారు కూడా ఆయన అంటే ఆయన కూడా సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ ఆయన కూడా మంచి పేరే ఉంది, క్లీన్ ఇమేజ్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్స్ ఒక 2-3 రోజులు ఉంటే డెఫినెట్గా మాకు కూడా క్యాడర్ కూడా నేను అన్నట్లేదు క్యాడర్ డిమోరలైజ్ అయింది. మాకు కొద్దిగా ఇబ్బందిగా ఒక 2 రోజులు ఉంటాయి. తర్వాత ఎందుకంటే చాలా లాంగ్ 21st వరకు ఉంది కాబట్టి సర్దుకుపోతారు. ఓడించే పరిస్థితి వస్తుందా? యాక్చువల్గా టీఆర్ఎస్ ఓడించే పరిస్థితే ఉండే ఇప్పుడు ఉంది. వాస్తవంగా టీఆర్ఎస్ ఓడించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1.5 year అయిన తర్వాత కూడా వాళ్ళు చేసిన వాగ్దానాలను ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ ఎంత జరిగింది? 1-2% ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి గారు 99.5% వాగ్దానాన్ని అమలు చేసినామంటే ఓన్లీ 0.5% వాగ్దానాలు మీరు అమలు చేసి 99.5% మీరు ఇంకా అమలు చేయలేరు. ఇవల్ల మిమ్మల్ని డెఫినెట్గా ప్రజలు ప్రశ్నిస్తారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి మరియు టిఆర్ఎస్ మధ్యనే ఇది ఎలక్షన్ జరుగుతుంది కానీ బీజేపీ కాదా? బీజేపీ ఎట్లా బీజేపీ మేబీ వాళ్ళకు లక్షల ఓట్లు వస్తున్నాయి. ఆ ఓట్లే మీకు వస్తాయండి, ఎందుకంటే దేవయ్య గారు ఆ ఓట్లే మీకు వస్తాయి. దేవయ్య గారు లోకల్ మనిషి, వరంగల్ వ్యక్తి, 11-12 మంది పిల్లలు, ఆఖరి వ్యక్తి, అమెరికా ఇక్కడ చదువుకుని వ్యక్తి గురించి కాదు, అమెరికా రిటర్న్ మందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఇంకెవరెవరు ఉత్తరం రాశారంట కదా, అసలు మీరు దేవాయని పెట్టొద్దు ఇక్కడనే పెట్టండి అని. అంటే ఇప్పుడు నేచురల్ గా నలుగురు ఏదో కోరుకున్నారు. బీజేపీ ఏంటంటే మోడీ వేవ్ ఉంటుంది, కొంత ప్రభుత్వంలో ఉన్నది, ఏదైనా మనం గెలిస్తే ఏదైనా పోస్ట్ వస్తుంది, లేదంటే కిషన్ రెడ్డి గారు ప్రామిస్ చేసినట్టు ఏదైనా రాజ్య అధికారం వస్తుందండి. దేవయ్య గారి గురించి చెప్తున్నారు. 11-12 పిల్లలు, ఆఖరి పిల్లడు ఇక్కడ చదువుకున్నారు, బాగా చదువుకుని మెరిట్ లో ఇక్కడ, తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ డాక్టర్ కింద ఫ్యాక్టరీలు పెట్టి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ రాజకీయాల మీద ఆయన ఎప్పటి నుంచో లాస్ట్ అంటే డబ్బులు ఉన్నాయని మీరు బలవంతం చేశారా? డబ్బులు అని కాదండి, ఆయనకి ఆ ప్రజాసేవ చేయాలని కోరికున్నది. ఇప్పుడు ప్రజాసేవ చేయొచ్చు అనుకుంటా. అలా అని కాదండి, ఆయన ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయనకి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారు, 4 కూడా బాగా చదివించుకున్నారు, 3 కూడా బాగా సెటిల్ అయ్యారు. అండ్ వాళ్ళ పెళ్లిళ్ళు కూడా ఇతర కమ్యూనిటీస్ తో చేశారు. అండ్ లాస్ట్ 7-8 years నుంచి ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయల స్కాలర్షిప్స్, స్టైఫండ్లన్నీ కూడా ఆ ఏరియాలో ఇస్తున్నారు. అండ్ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తూ న్యాచురల్ ఏంటంటే దేవయ్య అంటే ఒక పెద్ద వ్యక్తి ఇలాగ చేయగలరు అంటే అప్పుడు పార్టీ పరంగా మనం అడాప్ట్ చేసుకోగలిగాం. మీరు అనుకున్నట్టు ఇప్పుడు టీఆర్ఎస్ తో గట్టిగా పోటీ ఇచ్చేది బీజేపీ అవుతుంది. అండ్ టీఆర్ఎస్ కి అక్కడున్న బావమరిది కేటీఆర్, హరీష్, అక్కడున్న రెస్పాన్సిబిలిటీ, డిఫరెన్స్ ఒపీనియన్, రాజయ్య గారు, కడియం శ్రీహరి ఆ తగాదాలు ఉన్నాయి. వీరు వేరే క్యాండిడేట్ ప్రపోజ్ చేశారు, వారు వేరే క్యాండిడేట్ ప్రపోజ్ చేశారు. మళ్ళీ కడియం శ్రీహరి గారికి రాజయ్య గారికి ఇబ్బంది ఉన్నది. మరి రాజయ్య గారి ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వీరు చేసే కార్యక్రమాలు జిహెచ్ఎంసీలో ఏదైతే ఓటర్ రిమూవల్, దాని మీద మళ్ళీ రీసర్వే చేయమన్నారు. మళ్ళీ ఏదైతే మీరు బీసీ కులాలు 26 కులాలు బీసీ రిమూవ్ చేశారు, అవి కూడా దాని మీద హైదరాబాద్ లో అంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి పాండు గారు నమస్కారం మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం మాట్లాడండి సార్, ఇప్పుడు వరంగల్ ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు కదా. అవును, మనం కరెక్ట్ గా ఆలోచిస్తే ఇది రాజయ్య గారి పర్సనల్ విషయం. ఇది ఓకే, రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉండదు. ఓకే, బండబూతులు తిట్టుకుంటున్న ప్రతిపక్షాలు, అధికార పక్షం వాళ్ళు తిట్టుకొని వాళ్ళే ఒక్కటైతున్న ఈ రోజుల్లో ఈ విషయాన్ని పర్సనల్ విషయం కిందనే చూస్తారు జనాలు. ఓకే, ఇప్పుడు ఇంతకీ మీరేమంటారు? కాంగ్రెస్ కు నేను చెప్తున్నానని కాంగ్రెస్ పక్షపాతిని కాదు. నేను చేశాను, బీజేపీకి చేశాను, కాంగ్రెస్ కూడా చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు అంటే డబ్బులున్న వాళ్ళే కావాలి, వాళ్ళకి ప్రజల్లో పనిచేసే సార్. ఇప్పుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు చాలా మంది. అంటే ఇప్పుడు వరంగల్ వాసి కాదా, అలాగే ఉద్యోగ రీత్యా ఆయన అమెరికా వెళ్ళారు, సంపాదించుకున్నారు, వెనక్కి వచ్చారు అంతే. మొదటి విషయం ఏంటంటే వరంగల్లో రాజయ్య ఇంట్లో జరిగిన ఘటన దురదృష్టకరమైందా దుర్మార్గమైందా అనేది తేలాల్సిన అవసరం చాలా ఉంది. చాలా బాధాకరమైంది. దేశంలో ఇలాంటి ఇళ్లలో చాలా జరిగాయని 3 పిల్లలతో సహా ఒక తల్లి సజీవ దహనం అవడం మాజీ ఎంపీ ఇంట్లో చాలా చాలా ఘోరమైంది. ప్రతి హృదయాన్ని కలిచివేస్తుంది. దీనికి నైతిక బాధ్యత, ప్రత్యక్ష బాధ్యత హత్య పోలీసులు తేల్చినప్పటికీ కూడా ఇప్పటికే కేసు ఉంది. అందుకే నేను చెప్తుంది చాలా అనుమానాలు ఉన్నాయి. పైగా ఫిర్యాదులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం అదొకటి. రెండవది, ఇప్పుడు ఇక్కడ తతంగం చూస్తుంటే ఏదో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీలాగా టీఆర్ఎస్ వాళ్ళిద్దరు మేమే అంటున్నా నవ్వు వస్తుంది. వీళ్ళిద్దరితో పాటు వామపక్షాలు కూడా ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. టీఆర్ఎస్ మీద ఉన్న అసంతృప్తి, రాజయ్యని ఎంత ఖండించినా కానీ ఓట్లేసేవాళ్ళు రాజకీయంగా ఓట్లేస్తారు, అందులో ఏం సందేహం లేదు. మామూలుగా అయితే పునఃసమీకరణ జరిగి ఉండేది వరంగల్ అనేది. ఇప్పటికి వచ్చేసరికి ఈ ఘటన నేపథ్యం కూడా పనిచేస్తుంది. టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత సమీకరణ కూడా తప్పనిసరిగా. ఇప్పుడు హరీష్ రావు మొన్న గత వారం మనం చర్చించినప్పుడు ఒక అభ్యర్థి పేరు చెప్పాడు. మన దగ్గరికి వచ్చిన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మధ్యాహ్నానికి అభ్యర్థి లేడు. ఆ అభ్యర్థి హరీష్ రావు మనిషి మామూలుగా అన్నట్టుగా వచ్చింది. కాబట్టి ఉన్నాయి, అంత సమస్యలు ఉన్నాయి. కానీ అవి ఎన్నికలను ప్రభావితం చేసేంత స్థితి ఇప్పుడే ఉండకపోవచ్చు. బీజాలు పడతాయి. రెండోది, కాంగ్రెస్ సంస్కృతి లాగా రాజయ్య వర్గము, కడియం శ్రీహరి వర్గం కుర్చీలు వేసుకొని కొట్టుకుంటే ప్రభావం కూడా ఉండదు. టీఆర్ఎస్ పరంగా 10 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నేచురల్ గా పార్టీ ఆఫీసులో మేము అందరం మీటింగ్ వెళ్ళాం. వరంగల్ జిల్లా నేతలతో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే 10 మంది మేము అభ్యర్థులు చేస్తున్నాము. అయితే ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏమన్నారంటే మరి 10 మందిలో ఒక్కరికే ఇస్తాం కదా, ఆ ఒక్కరు సమీకరణ చూసి ఇస్తాం మేము, అందరూ పనిచేయాలంటే అందరూ ప్రామిస్ చేశారు. ఇది వరంగల్ నేతల ముందర అందరూ ప్రామిస్ చేశారు.
దాంట్లో చూసుకోండి, ఇది కేసీఆర్ నిర్ణయం. ఈరోజు హరీష్ గారు చెప్పినా, రాము చెప్పినా, కేటీఆర్ చెప్పినా, మేము ఎవరని చెప్పినా కూడా, 10 మంది నాయకులు చెప్పినా కూడా అల్టిమేట్ గా పార్టీ అధ్యక్షుడు ఫైనల్. పార్టీ అధ్యక్షుడు ఏ ఫైనల్ చేస్తే గొడవలు ఏం లేవు, బ్రహ్మాండంగా చెప్తున్నాం కదా. పోటీ చేసి ఇతర పార్టీలకు మాకు చాలా వ్యత్యాసం ఉంటది, చూడబోతున్నారు. ఇప్పుడు ఎందుకు 21 దాకా వెయిట్ చేయాలి కదా. ఒకటి రెండోది కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తా అన్నారు. అదే ఇచ్చేది తెలంగాణ నిజంగా వాళ్ళు కావాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మిత్రపక్షంకి ఇవ్వచ్చు కదా. ఇంక ఇక్కడ వాళ్ళ ఎంపీ ఉన్నారు, ఇయ్యరు అలా అనుకుంటే ఇవ్వచ్చు కదా. అంటే ఎవరికైనా టీడీపీ ఇవ్వచ్చు కదా. అంటే ఇంకా నిజంగా తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇంకొక మంత్రి కావాలనుకుంటే పాపం దత్తాత్రేయ గారికి చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చారు, చాలా రోజుల తర్వాత ఇచ్చారు. రైట్. దగ్గుబాటి పురంధరేశ్వరి, కావూరు సాంబశివరావు, కన్నా లక్ష్మణ్, బీజేపీలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఏజెంట్లన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఒక్క మాట ఉందండి. అదేమంటే 20 రోజులు ఉంది కాబట్టి ఈ రోజుల్లో 24 గంటల ఛానల్ ఏ సమస్య అయినా 52% మంది అవునని 45 హోరాహోరీగా జరిగినట్లుంది. 52% మంది అవునని 45% మంది కాదంటున్నారు. SMS పంపిస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. అద్దేపల్లి శ్రీధర్ గారికి, అనిల్ గారికి, వేణుగోపాలాచారి గారికి, తేలకపల్లి రవి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.